स्फुलितबलधामं स्वर्णशैलाभदेहं तनुजवनकृशानुं ज्ञानिनामाग्रगण्यम्। మీ గోత్రము దంపతుల పేర్లు పిల్లల పేర్లు మనసులో చెప్పుకొని మీ మనసులో ఉండే సంకల్పాలు చెప్పుకోండి. యజమానస్య గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబానాం అనంది అస్మాకం మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయం అభయం ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతిక తాపత్రయ
हनुमत संपूर्ण अनुग्रह प्राप्त्यर्थम एकादश दिवस हनुमत माला दीक्षा धारण करिष्ये अक्षतल कुर्चेतलो वेसुकोनी मल्ली कुर्चेतलो वेसुकोनी మీ దగ్గరికి అయ్యగారు వస్తారు అక్షతల మీద ప్లేట్ లో విడిచిపెట్టండి మీరు నీళ్ళు ప్లేట్ లో విడిచిపెట్టండి ఓం దేవ పవిత్రేణ ఆప్రాం జ్ఞానే సదా దేవహస్రధారేణ పావహాన్యం పునందువా పాదాబంధం పవిత్రం సదాజామగం విరమయం దేవ బ్రహ్మవియోమయో ఉదం బ్రహ్మా బ్రహ్మణాతి మహాత్మా ओम नमो भगवते अनंताय नगस्त्रधीरधाय भगवन्ते रमणानवसायिने सेसवागतयज्ञाय गणवाघनाय नमस्ते नमासते संकल्पसमुद्रत्यकानिलताय सेसवराहां सिंहवामनप्रदामोस्तुते అసమహానుభావులు ఈ రోజున మనమందరం కూడా 41 రోజు 108 రోజులు 21 రోజు 11 రోజు ఆంజనేయ స్వామి మాలను ధరించి నిరంతరంగా అన్ని బాధల నుండి తొలగిపోయి శారీరక మానసిక అనేక పరిస్థితి క్షణాలు మన ఆలయానికి వేం చేస్తున్నారు మనమందరం కూడా వాళ్ళ చేతుల మీదుగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆ యొక్క ఏదైతే పాకిస్తాన్ ఇండియా జరిగేటువంటి ఆ దాడి ఏదైతే ఉందో మన సైనికులందరికీ కూడా చక్కగా హనుమంతుడి యొక్క రక్ష కలగాలి మనమందరం కూడా మాల వేసుకున్నటువంటి మనమందరం కూడా ఈ 11 రోజులు మన దేశం కోసం ఒక 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణాన్ని మనం ఎక్కడుంటే అక్కడ లేదంటే దేవాలయంలో చేసే ప్రయత్నాలు మనం చేద్దాం ఎందుకంటే ఆంజనేయ స్వామి రక్ష మనకుంటే మన ఎటువంటి శత్రువులైనా ఎదుర్కొనేటువంటి గొప్ప శక్తి మనకి ఆంజనేయ స్వామి మనకి ఇస్తాడు కనుక అటువంటి ఆంజనేయ స్వామి మనం ప్రార్థిద్దాం మనకి స్వామి వారు ఏం చేస్తున్నారు బలు రామచంద్ర భగవానికి స్వామీజీ మహారాజుకి అందరూ కూడా సన్నామిత్రస్యం వరుణః సన్నా భవంత్వర్యమః షణ్ణరింద్రో బృహస్పతిః సన్నా విష్ణురుక్రమానికి స్వామీజీ మహారాజుకి అందరూ కూడా ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై హనుమాన్ సంతోష్ మాత మందిరంలో ఈరోజు హనుమత్ దీక్ష మాలాధారణ ఏకాదశి దిన దీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా అఖిల భారత శ్రీ హనుమత్ దీక్ష సేవా సమితి ఇన్ఛార్జి అయినటువంటి శ్రీమాన్ పరమేశ్వర్ గారు కార్యక్రమానికి అలాగే ఈ సంతోష్ మాత టెంపుల్ కమిటీ వారికి ఈ కార్యక్రమం సిద్దిపేటలో మాలాధారణ కార్యక్రమం కావాలి పీఠాన్ని ఇక్కడ వేయించేయాలని చెప్పి కోరినటువంటి శ్రీమాన్ రామకృష్ణ ఆచార్య వారికి అభినందనలు తెలియజేస్తూ అర్థపడ దీక్ష కార్యక్రమాన్ని ఏకాదశి దీక్ష కార్యక్రమానికి తప్పకుండా మీరు రావాలి అని కోరినటువంటి మాజీ చైర్మన్ తమిళశెట్టి వీరేష్ గారికి నవీన్ గారికి అందరూ కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు కార్యక్రమం ప్రారంభం చేస్తాం చేతులు 2 చేతులు జోడించి 2 చేతులు పైకెత్తాలి పైకి బాగా పైకెత్తాలి 2 చేతులు జోడించాలి మాలాధారణ ప్రారంభం చేసే ముందుగా దీక్ష
దీక్ష నియమావళి ముందుగా మీ దగ్గరికి వచ్చింది కాబట్టి ఇప్పుడు ప్రారంభం చేస్తున్నాం. మానవ హైలైట్ వాళ్ళు ఎక్కడ వీలవుతారో కూర్చోండి. ఒక 10 నిమిషాలు కూర్చోవాలి. ఎందుకంటే మంత్రోపదేశం చేసేటప్పుడు ఎవరు కూర్చొని మంత్రాన్ని వినకూడదు, కూర్చొని వినాలి. స్వామి మానదాన్ని హైలైట్ ఉన్నవాడు అయ్యేటువంటి వాడు కూర్చో, అందరూ కూర్చోండి. స్వామి చెప్పండి గట్టిగా. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, గురు బ్రహ్మ గురుదేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః, తస్మై శ్రీ హనుమత్ గురవే నమః, తస్మై శ్రీ హనుమత్ గురవే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే, సర్వవిఘ్నోపశాంతయే. జై హనుమాన్. అనేటువంటి పుస్తకం పీఠానికి సంబంధించిన గ్రంథం మీకు ఇచ్చే ఉంటారు. ఆ పుస్తకం తీయండి. పూర్వం నుంచి వచ్చేటువంటి ఆచారాలు, మూఢనమ్మకాలు ఎన్ని కూడా కొనసాగించేట్టుగా చేయకుండా మీరు అడ్డేయాలి. మీకు శక్తి కావాలి కదా, కావాలి, నాకు జ్ఞానం కావాలి. దానికి ఉండే విషయాన్ని తెలుసుకుంటే మీరు ఏం చేయాలని మీకు తెలుసు, మీ పిల్లలు చెప్తారు, పక్కన వాళ్ళు చెప్తారు. మరి ఆ బుక్ ఏమంటున్నారు, ఆ బుక్కులు ఇచ్చేటువంటి కార్యకర్తలు ఇవ్వాలి. మరి అక్కడ పెట్టుకుంటే వీళ్ళందరూ వేస్తారా? ఇప్పుడు దాన్ని ఏం చేస్తారు? వివరాలన్నీ అంటే మానసాన్ని అయిన తర్వాత ఎవరు కలిసి మనం పెట్టుకోవాలి, ఎవరు పేట మనం పెట్టుకోవాలి, ఎవరు జపం చేయాలి, ఇవన్నీ దీంట్లో ఉన్నాయి. తర్వాత దీక్ష వేయడానికి ఇరుగుడు తయారు చేసుకోవాలి. పేజీలో ప్రజలో ఉంది. ఇరుగుడు అంటే ఏంటి? ఇరుగుడు ఎత్తిస్తాము అంటే అనేక జన్మల నుండి వచ్చేటువంటి పాప కర్మల ద్వారా 84 లక్షల జీవరాశులుగా మనం పుట్టి మళ్ళీ చనిపోయి పుట్టి ఇలా వచ్చాం. ఆఖరిగా పవిత్రమైనటువంటి మానవ జన్మలో మనం వచ్చాం అన్నమాట. ఇప్పుడు మీరు అన్నీ తెలుసుకోవాలంటే మనకి గురువు కావాలి కదా. అదే గురువు లేనటువంటి విద్య బుద్ధి విద్య అంటారు. మరి ఆ గురువు అనేటువంటి ఎవరు మనకి అంటే ఇప్పుడే మనం అనుకున్నాం, తస్మై శ్రీ హనుమత్ గురవే నమః. చేతులు జోడించింది, చేతులు జోడించి
తస్మై శ్రీతో దర్శనం చేసుకొని ఆయనతో సంపాదించినటువంటి మహాపురుషులు ఉంటారు. వారు మనకి దీక్షించారు, పీఠాన్ని స్థాపించారు. మనకి హనుమత్ దీక్ష అంటే మనం ఎవరుకుంటాము, మనం ఎవరు ఏదైనా ఉంటాం, మనం అనాథం కాదు. మనకి పీఠం ఉంది, పీఠానికి సంబంధించినటువంటి సద్గురు ఉన్నారు. ఇచ్చినటువంటి ఆదేశం ప్రకారంగా మీరు ఇప్పుడు మంత్ర ఉపదేశం చేయబోతున్నాం మీ అందరికీ. ఇప్పుడు నిటానికి కూర్చోండి, ఎడం చేతితో ఎడం చెవు మూసుకోండి, కుడి చేతితో గుడ్డు పెట్టుకోండి, కళ్ళు మూసుకొని నిటానికి కూర్చోండి. ప్రశాంతంగా కూర్చొని శ్వాస గాలి శ్వాస పీల్చుకొని గాలి వెళ్ళి పీల్చండి, మళ్ళీ గాలి వదులుతూ ఉండండి. గాలి పీల్చుతూ గాలి వదులుతూ దాని ప్రాణాయామం అన్నమాట. ఇవన్నీ కూడా తెలుసుకోకుండా మనం ఏం చేసినా వృధా అయిపోతుంది. మార్చుకొని 5 పసుపు పెడతారు. ఓం శ్రీరామదూతాయ నమః. ఓం శ్రీరామదూతాయ నమః. ఓం శ్రీరామదూతాయ నమః. చెప్పాలి. ఓం శ్రీరామదూతాయ నమః. ఓం శ్రీరామదూతాయ నమః. అట్లా చూడండి, కళ్ళు తెరవద్దు, చేతి వద్దు, కలవద్దు, నిటారుగా కూర్చోండి. ఇప్పుడు మీకు చెప్పినటువంటి మంత్రం, బయటికి చెప్పిన మంత్రం మీ మనసులో వినిపిస్తుందా అనేది గమనించుకోండి. అడ్డంగా అడ్డంగా నిటారుగా కూర్చోండి, అడ్డంగా చెయ్యి అడ్డంగా పెట్టండి. నిదానంగా ప్రశాంతంగా కూర్చోండి. అంటే శక్తిని ధ్యానం చేసేటువంటి శాస్త్రాన్ని మీరు ధ్యానం చేసేటువంటి ఆ శక్తిని మీకు అనుగ్రహిస్తున్నాం. ఆ మంత్రాన్ని చెప్తున్నాం. మీరందరూ కూడా చక్కగా స్పష్టంగా గట్టిగా చెప్పాలన్నమాట. ఓం అసతో మా సద్గమయ. శాంతి శాంతి ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. లోకా సమస్తా సుఖినో భవంతు. శాంతి శాంతి. అట్లాగే మౌనంలో ఉండండి. హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్ అంటుంది వేదం. అది రహస్యమైనటువంటి యోగ శాస్త్రంలో సామాన్యమైనటువంటి ఒక హనుమత్ దీక్ష. సామాన్యుడిగా ఉండి సామాన్యమైనటువంటి ఇచ్చలు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి మంత్రాన్ని ఓం శ్రీ రామదూతాయ నమః మంత్రాన్ని ఇలా బయటికి చెప్పారు. తర్వాత మనసులో అనుకున్నారు. మళ్ళీ ఇప్పుడు గాలి తీసుకుంటూ ఉండండి. తీసుకున్నప్పుడు ఆ మంత్రాన్ని శ్వాస ద్వారా అంటే గాలి ద్వారా చెప్తూ ఉండండి.
వచ్చింది, సంతోష్ మాత మందిరానికి వచ్చింది. ఇక్కడ అందరికీ అందుబాటుగా ఉండేట్టుగా ఈ దీక్ష ఇవ్వడం జరిగింది. రహస్యమైనటువంటి ఈ యోగాన్ని కూడా మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ మంత్రాన్ని శ్వాస ద్వారా ఎప్పుడైతే చెప్పారో చాలా అద్భుతమైనటువంటి ప్రయోగం. మెల్లిగా కళ్ళు తెరవద్దు, చేయి తీసేయండి, రెండు చేతులు ముందుకోండి, రెండు చేతులు నేత్రాన్ని శుద్ధి చేసుకోండి. ఇప్పుడు శిరస్సు మీద దోషంలో ఉండేటువంటి ఆ స్వామిని దర్శనం చేసుకొని మన పీఠం నేరుగా మీ ముందు ఇక్కడ దర్శనానికి వచ్చారు. మరి మీరు ఆ స్వామిని దర్శనం చేసుకోండి. ఇక్కడ మీరు శిరస్సు మీద చేపెట్టారనుకోండి, అది వేడిగా ఉన్నా చల్లగా ఉన్నా అని చెప్పాలి. మీరు చేపెట్టారు, తీసారు, ప్రధాన 2 నిమిషాలు పెట్టారు కదా, అప్పుడు ఎలా ఉంది? వేడిగా ఉంది. వేడిగా ఉన్నాను ఎంతమంది చేతులు ఎత్తండి. ఎవరికైనా అంతే. చల్లగా ఉంటారు ఎంతమంటున్నారు అంటే చాలా తక్కువ ఉన్నారు. అంటే ఏంటంటే వేడిగా ఉందంటే అన్ని సంకల్పాలు ఉన్నాయన్నమాట, అన్ని టెన్షన్లు ఉన్నాయన్నమాట. అవన్నీ సమస్యలు తీరడం కోసమే కదా ఈ మాల వేసుకున్నాం అని అనుకున్నారన్నమాట. ఇప్పుడు మా సమస్యలన్నీ తీరాలా లేదా చెప్పండి. ఎంతమంది నా చేతులంటే మంచిది. మరి నెరవేరాలంటే మీకు హనుమంత రథాలలో వస్తుంది. దీంట్లో ఈ పూజా కూడా ఎందుకు లేదు? ఇప్పుడు మీరు ఎక్కడేమో హనుమాన్ చాలీసా అది మామూలుగా ఎక్కడైనా జరుగుతుంది. దాంట్లో ఉండే రహస్యాలని వాళ్ళు తెలియదు కాబట్టి వాళ్ళ అనుకోనికి ఇది పీఠం మనకి ఇచ్చినటువంటి వరం అన్నమాట. సామాన్యుల దగ్గర కూడా వెళ్ళిపోదు. చదువు వచ్చినా చదువు రాకపోయినా దీన్ని మీరు తీసుకుంటే దీంట్లో హనుమంత రథాకథలో ఉందన్నమాట. పూర్వం ఇవన్నీ నాకు చెప్పవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం అంటే చెప్తున్నాను. నీళ్లు అనేటువంటి వాడు అంటే విభీషణుడి కుమారుడు, లంకాపట్నాన్ని పరిపాలించేటువంటి వాడు. నీళ్లు ఆయన ఒక 3 కోరికలు అడిగాడు. ఏంటా 3 అంటే చెప్పండి. కల్పవృక్షం, చింతామణి, కామధేను, ఈ 3 కావాలి అని కోరిక అన్నమాట. ఇప్పుడు మీకు ఎన్ని కోరికలు ఉన్నాయి? నాకే చెప్పట్లేదు. మీ మనం మీకు తెలుసు కదా, 1, 2, 3, 4, 5, 10 ఉంటాయి కదా. అవన్నీ కూడా మీకు ఎలా ఉంటే ఉన్నాయో ఆ నీళ్ళు కూడా కోరికుంది. 3 ఏమిటి? కామధేను, కల్పవృక్షం, చింతామణి, ఈ 3 కావాలి అంటే తల్లితో అడుగుతాడు ఆయన. అవి దేవతల దగ్గర ఉన్నాయి కదా, మనకే వస్తాయి. నువ్వు గురువు గారి దగ్గరికి వెళ్ళి, మన గురువు గారి ప్రజాగారి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర సుచరిస్తే భావాలు చావు చేయి. అప్పుడు నువ్వు ఏదో అంటున్నావో ఎన్నో అడుగు ఆయన చెప్తారు. గురువు గారు అయినటువంటి శుక్లాచార్య దగ్గరికి వెళ్ళాడు. అంటే ఇది చిన్నది చెప్తాను, సూక్ష్మంగా చెప్పి మా నాన్న ప్రారంభం చేస్తాను. మరి ఆ శుక్లాచార్య ఏం చెప్పారంటే, గురువుగారి దగ్గరికి వెళ్తే ఏం చెప్పాడు? నీళ్లు అనేటువంటి ఆయన అది దేవత దగ్గర ఉంటాయి కదా, నువ్వు అడిగిన కోరిక నెరవేరాలని తపస్సు చేయాలి. ఏం చేయాలి? ఏం చేయాలి? తపస్సు చేయాలి. మరి తపస్సు చేస్తామా? చేస్తానండి గురువు గారు. మరి ఎన్ని సంవత్సరాలు తపస్సు చేయాలి అంటే 108 సంవత్సరాలు తపస్సు చేయాలి. 7 సంవత్సరాలు గట్టి చెప్పాలి. 7 సంవత్సరాలు 108 సంవత్సరాలు తపస్సు చేయాలన్నాడు. చూడండి, ఆయనకేమో 3 ఉన్నాయి కోరికలు. ఇప్పుడు మీకేమో ఉన్నాయి? 3 ఉన్నాయో 3 పక్కకున్నావో నాకు తెలియదు అనుకోండి. అవునా కదా? అవన్నీ నెరవేరాలంటే ఏం చేయాలి? మొట్టమొదటి మనకు కావాల్సిందంటే సహనం, అంటే ఓర్పు కలిగి ఉండాలి. ఓర్పుకి కావాలంటే ఏం చేయాలి? శ్రద్ధ కలిగి ఉండాలి. శ్రద్ధ కలిగి ఉంటే మీరు చక్కగా సమయం ఇవ్వాలి. ఇప్పుడు మీరంతా
రోజు నుంచి మే 27వ తేదీ వరకు 11 రోజులు మీరు అనుకునే కోరికలను నెరవేరాలని సంకల్పం చేశారు. అందుకో దానికి 108 సంవత్సరాలకి 20 సంవత్సరాలు ఒంటికాలపై తపస్సు చేశాడు స్వామి. వీడు అనేటువంటి వాడు 7 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఇంకొక 27 సంవత్సరాలు పాలు మాత్రమే తీసుకున్నాడు. ఇంకొక 27 సంవత్సరాలు నీళ్ళు మాత్రమే తీసుకున్నాడు. ఇంకొక 27 సంవత్సరాలు గాలిని మాత్రమే తీసుకున్నాడు. మీరు అలా కాదు కదా, 108 సంవత్సరాలు కాదు, 108 రోజులు కాదు, 40 రోజులు కాదు, 11 రోజుల్లో సూక్ష్మంలో మోక్షం రావాలంటే ఏం చేయాలి? అప్పుడు గురువు గారి దగ్గరికి రావాలంటలేదా? వచ్చారు మన గురువు గారు ఎక్కువ ఇక్కడే ఉన్నారు. మరి దానికి సంబంధించిన పీఠం విజయవాడ నుంచి వచ్చింది మీకోసం. మరి మీరందరూ కూడా చాలా అదృష్టవంతులు. మీకు చెప్పిన మంత్రం ఓం శ్రీ రామదూతాయ మంత్రాన్ని మా గురువు గారు మాకు మంత్రం ఇవ్వడానికి ఎన్ని నిమిషాలు పట్టింది, ఎన్ని గంటలు పట్టింది, ఎన్ని రోజులు పట్టింది, ఎన్ని సంవత్సరాలు పట్టింది అని మీరెవరు అడగలే? మీరేమో అక్కర్లేదా? మీకు మానేస్తే చాలని మీరు వెళ్ళిపోతాం అంటారు. వెళ్ళిపోయి మీరు ఏం చేస్తారు? కరెంట్ రాదు. కరెంట్ లేకపోతే మీ మాటలు మీకు వినిపిస్తాయా? ఈ డబ్బా ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ కరెంట్ ఉంటేనే మా మాటలు మీకు వినిపిస్తారు. అలాగే మనం వేస్తున్నాం, డ్రెస్ వేస్తున్నాం, బొట్టు పెట్టుకున్నాం అంటే దానికి క్రియ ఉంటుంది. ఎలా చేయాలి దాని అనుష్ఠాన నియమాలు చెప్తాం. అప్పుడు మీరు చేస్తే కరెక్ట్ అయ్యారు. 40 రోజులు కావాల్సినటువంటి 11 రోజులు ఎలా వస్తుంది చెప్పండి? రాదు. కాబట్టి ఇప్పుడు మీరు సూక్ష్మంలో మాట్లాడి మీకు ఒక 2 నిమిషాలు చెప్పేస్తున్నాయి. ఇక అప్పుడు ఏం చేశాడు? ఈ తపస్సు మీరు దీక్ష అన్నమాట. ఈ దీక్ష తపస్సు ద్వారా మీరు ఈ మంత్రాన్ని ప్రారంభం చేస్తారు. ఒక 3 సార్లు గట్టిగా చెప్పండి మంత్రం. ఓం శ్రీ రామదూతాయ నమః. ఓం శ్రీ రామదూతాయ నమః. ఓం శ్రీ రామదూతాయ నమః. ఓం శ్రీ రామదూతాయ నమః. ఇప్పుడు మీరు చెప్పండి అందరూ కలిసి 3 సార్లు. ఓం శ్రీ రామదూతాయ నమః. శ్రీ రామదూతాయ నమః. ఇప్పుడు కవి తెరవడు. ఇప్పుడు సాధనా విషయాన్ని మాకు 12 సంవత్సరాలు అయిన తర్వాత ఓం శ్రీ రామదూతాయ మంత్రాన్ని మాకు ఉపదేశించారు. మరి మీకు 12 నిమిషాల్లో లేదు, మీకు 12 సెకండ్లో మంత్రం ఇచ్చేసాం. అప్పుడు అదృష్టవంతులు ఎవరు? మీరండి మీరే అదృష్టవంతులు. మరి ఆ అదృష్టాన్ని మీరు చక్కగా మీరు జీవితాంతం పట్టుకొని అది ఆ ప్రక్రియని మీరు కొనసాగిస్తే మీకు మీ శరీరాన్ని తరగనటువంటి ఆస్తి ఓం శ్రీ రామదూతాయ మంత్రం. ఓం శ్రీ రామదూతాయ 9 అక్షరాలు కలిగిన మహామంత్రం ఓం శ్రీ రామదూతాయ 9 అక్షరాలు. ఇప్పుడు బయట చెప్పారు కదా, ఇప్పుడు మనసులో అనుకోండి ఒకసారి 3 సార్లు తీసుకోవడం. శ్వాస ద్వారా మంత్రాన్ని చెప్తూ ఉండడం. మళ్ళీ గాలి శ్వాసను వదిలేటప్పుడు మళ్ళీ మంత్రాన్ని చెప్తూ ఉండడం. అంటే సమయం ఎక్కువ పడుతుంది, అయినా పర్వాలేదు. ఇప్పుడు మానదానం ప్రారంభమవుతుంది. బాలస్వాములు ఎంతమంది ఉన్నారో మనం అయిపోయింది. ఇంట్లో పెట్టండి బాలస్వామి. కంఠమాల ఒక చెప్తూ జపమాల ఒక చెప్తూ. ఇక మీ అందరికీ ఇక 2 లక్షలు ఓపెన్. 4 5వది ఏంటి? కింద మీరు పెట్టినటువంటి అక్కడే ఉండాలి కీబోర్డ్. అలా ఉంచుకోవాలి. ఈ బుక్ 5వది మీరు తీసుకోలేదనుకోండి, కార్యకర్తలు అక్కడ ఏర్పాటు చేశారు, తీసుకొని మళ్ళీ చూసుకోవాలి. అది కూడా మన ఇంటికి వెళ్తే మన అమ్మ ఏముంటుంది, నాయన ఏమంటారు, చాలా రోజులు అయిపోయింది
పురాణంలో ఏం చేస్తున్నాం, అమెరికాలో ఉన్నాం, ఇంగ్లాండ్ అంటారు కదా, మరి ఆంధ్రాలు అంటారు కదా. అలాగా ఇప్పుడు ఎన్ని ఎందుకు చెప్తున్నామంటే స్వామికి మీకు ఉండే సంబంధం, ఆంజనేయ స్వామికి మీకు ఉండే సంబంధం నాగస్వామి ఇక్కడ ఓకే, నాగస్వామి మాత్రం ఇక్కడ ప్రైవేట్ కదా దేహం. ఇప్పుడు నాగస్వాములు ఒకరి అయితే కదా, అసలు మీకు పెద్ద స్వాములు అంతా ఏం చేస్తారంటే నేను రెండు చెప్పాను కదా, మేము వచ్చారు వాళ్ళు సీతారామచంద్ర భగవానికి పవన సుత హనుమానికి సద్గురునాథ్ మహారాజుకి. దయచేసి ఈరోజు సుదినం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న విజయవాడ హనుమాన్ పీఠాధిపతులు స్వయంగా మన సిద్దిపేటలో మా సంతోష్ మాత ఆలయంలో మాలధారణ కొరకు, మన భక్తుల కొరకు, మన సిద్దిపేటమైన అమితమైన ప్రేమతో ఉన్నటువంటి భూస్వామి ఈ సందర్భంగా మనందరం భూస్వామికి రుణపడి ఉంటామని తెలియజేస్తూ, మిత్రులారా అలాగే హనుమాన్ దీక్ష నియమన విజయవాడ గురుపీఠంలో చేయాలి. మరి కొందరు వారి సౌకర్యార్థం కొరకు ఎక్కడ ప్రకారం మాలలు ఇస్తా ఉన్నారు, ఎక్కడ ప్రకారం మాలలు వేస్తా ఉన్నారు. దయచేసి మాలలు వేసేవారు భూస్వామి ఎన్నో జన్మల పుణ్యఫలితం ఉంటేనే ఈ రోజు మన భూస్వామి వారికి లభ్యమైపోయింది. దయచేసి మీ అందరూ ఇంకా తోటి స్వాములు చెప్పి విజయవాడలో దీక్ష నియమన 3 రోజులు అత్యంత వైభవపేతంగా గత 20 సంవత్సరాల నుంచి వెళ్తా ఉన్నాం. హనుమాన్ దీక్ష ఒక చక్కని మార్గం మనిషి మారడానికి. మిత్రులారా దయచేసి మీరందరూ హనుమాన్ దీక్ష పీఠంకు విజయవాడకు వెళ్ళి దీక్ష విరమణ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాజా రామచంద్ర భగవానికి అంతా గట్టిగా రాదు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, శ్రీరామ జయ
గేట్ దగ్గర కౌంటర్ దగ్గర ఉన్నారు, అక్కడ తీసుకోవాలి. జయ రామచంద్ర భగవానికి ప్రతి ఒక్క దీక్ష భక్తులు హనుమాన్ దీక్ష విరమణ విజయవాడలో కృష్ణానది 2 కిలోమీటర్లకి అక్కడికి వెళ్ళి స్వామివారి చేతుల మీదుగా మనం దీక్ష విరమణ చేసుకుంటే బాగుంటుందని, ఆ స్వామివారి ఆశీస్సు ఉంటుందని నా అభిప్రాయం. గత 20 సంవత్సరాలుగా విద్యాన్ని గురుస్వామి నాన్ని మేమంతా ఎంతో ముందు వరుసలో ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఇక్కడికి విచ్చేసిన T24 న్యూస్ పెద్దస్వామి కూర్చొని చిన్నస్వాములకు ఇబ్బంది లేదని చెప్పి స్వామీజీ గారు స్వయంగా పిలుచుకోవడుతున్నారు. పెద్దస్వాములు ఎవరైతే ఉన్నారో సీనియర్స్ కొంతమంది మీరు వెనకాలని కూర్చోండి. స్వామీజీ గారు వచ్చి అక్కడికి వచ్చి మీకు మానేస్తారు. దయచేసి స్వామీజీ మన ముందుకు వస్తున్నాడు భరవేశ్వరన. స్వామీజీ ప్రతి భక్తుల దగ్గరికి వెళ్దామని స్వామీజీ కోరిక లేచిండు. దయచేసి మీరందరూ ఎక్కడ దగ్గర కూర్చోవాలి స్వామి, కూర్చోవాలి ప్లీజ్. దయచేసి వెళ్ళాలి స్వామి, చెప్పేది వినాలి ప్లీజ్. స్వామి పెద్ద స్వామి వెళ్ళాలి ప్లీజ్, పెద్ద స్వాములకు వేయాలి మాల ప్లీజ్. కొద్ది సమయం ఇవ్వాలి. మనం ఆలయంలో కొంత 5 నిమిషాలు మాలేసుకొని పోతుంది, కానీ పవిత్రత ఎట్లా ఉంటుందని మనం గ్రహించాలి. పూజ్య గురుదేవులు ఎంతో శ్రమించి శ్రమ కోర్చి మన కొరకై మన స్వస్థలానికి ఇచ్చేసి ఆ స్వహస్తాలతో మన మాలాధారాన్ని ఇచ్చేశారు. కాబట్టి దయచేసి వారి అమూల్యమైన సమయాన్ని మనం అద్భుతంగా వినియోగించుకొని కొద్ది సమయం గురువుతో పాటుగా ఉండి ఎన్నో సంవత్సరాలుగా జీవితాన్ని త్యాగం చేసి మనకు గురువు అందించడానికి ఇచ్చిన గురు విద్యను గురు బోధనను స్వీకరించాలని కోరుకుంటూ ఒక 15 నిమిషాలు ప్రశాంతంగా మనం ముందుకుంటే వారి పర్యవేక్షణలో హామీ కాబట్టి 300-400 మందికి అవకాశం ఉన్నది. ఓపిక ఉన్న వాళ్ళందరూ ఇక్కడ కూర్చొని స్వామివారి స్వహస్తాలతో మనకు ఆరాధన చేసి ఇలా శని త్రయోదశి అద్భుతంగా శనికే గురువైన ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకుంటూ ఆ హవనంలో పాల్గొన్నట్టుంటే మన గురువు గారి సన్నిధిలో అద్భుతమైన కాబట్టి మాలాధారుల తర్వాత హవనంలో పాల్గొని స్వామి కృపకు ప్రాప్తం కావాలని కోరుతున్నాము. ఇప్పుడు స్వామివారి స్వయంగా మన దగ్గర వస్తున్నాయి కాబట్టి దయచేసి నిశ్శబ్దంగా చేయాలని కోరుతున్నాము. జయ రామచంద్ర భగవానికి గుర్తు చేస్తున్నాం. జై శ్రీరామ్. ఆగండి, స్వామి వారు మనకు సందేశాన్ని ఇస్తున్నారు కాబట్టి నిశ్శబ్దంగా ఉండాలి. చిత్రం గారు గీతాంశం మనం చిత్రం అంటాం. అసలు విషయం తెలుసుకోకపోతే ఇవన్నీ వృధా అయిపోతాయని మా ఉద్దేశం. మీకు ఇష్టం ఉంటే మీరు రమ్మంటే మేము వస్తాం, లేదు మీరు లైన్కి వస్తామంటే సరే. రెండు పద్ధతులు. 3వ పద్ధతి అయితే మీకు చెప్పినట్టు వెంటనే అదొక రకమైనటువంటి మానేస్తాం. సరేనా? రమ్మన్నా ఉందా చెప్పండి. చూసారా? ఎందుకంటే సిద్ధిపేట పెట్టాలని దండకాలయం ఇక్కడే ప్రారంభమైందని మనకి రామాయణం చెప్పారు. రామరాష్ట్రం తిరిగా దండకాలయం అంటే మీకు తెలుసు రామాయణంలో ఏం చెప్పారో మాట్లాడిన తర్వాత చెప్తారు. మీ దగ్గరికి వస్తాం. 5 నిమిషాలు ఏమవుతుంది, మీకు తొందరగా ఇంటికి వెళ్ళి చేస్తారు. స్వామి ఇండియా మీ దగ్గరికి వచ్చి మాల వేస్తుంటే ఎంత అదృష్టం మీకు చెప్పండి. మీరు మీరు వస్తామంటే ఎందుకు తొందరపడ్డారు? తొందరపడదు. నిదానం అంటే మౌనం ఉండండి. మీకు చెప్పినట్టు మంత్రాన్ని చక్కగా మనసులో మేము వచ్చేదాకా బాబు మాలికైనా స్వామి అనేదాకా మీరు కళ్ళు మూసుకునే ఉండాలి. నేనా స్వామి? సరేనా? జై హనుమ. అందరూ గట్టి తప్పనుకోండి. రామచంద్ర భగవానికి స్వామి 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 నిన్ను స్మరించుచున్నాము. 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 స్వామి
స్వామి స్వామి స్వామి నిన్ను స్మరించుచున్నాము విజయవాడ స్వామి నిన్ను స్మరించుచున్నాము విజయవాడ స్వామి నిన్ను స్మరించుచున్నాము మా కోసం వస్తావని ఎదురు చూస్తున్నాము మా కోసం వస్తావని ఎదురు చూస్తున్నాము మా కోసం వస్తావని ఎదురు చూస్తున్నాము మా కోసం వస్తావని ఎదురు అద్భుతమని భజన చేయుచున్నాము బాధలన్నీ బాపుతమని భజన చేయుచున్నాము బాధలన్నీ బాపుతమని మాల వేసుకున్నాము బాధలన్నీ బాపుతమని మాల వేసుకున్నాము మాల వేసుకున్నాము మనసు మార్చుకున్నాము మనసు మార్చుకున్నాము మాల వేసుకున్నాము మనసు మార్చుకున్నాము మనసులోని ఉండవా ఓ గురుస్వామి మనసులోని ఉన్నావా ఓ గురుస్వామి స్వామి 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 నిన్ను స్మరించుచున్నాము స్వామి 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 నిన్ను స్మరించుచున్నాము ఇక్కను బాబుదవని ఇరుముడితో వస్తాము ఈ రక్తము బాపుతమని ఇరుముడితో వస్తున్నాము ఇక్కను బాబుదవని ఇరుముడితో వస్తాము రక్తము బాపుతమని ఇరుముడితో వస్తున్నాము స్వామి నిన్ను స్మరించుచున్నాము విజయవాడ స్వామి నిన్ను స్మరించుచున్నాము విజయవాడ స్వామి నిన్ను స్మరించుచున్నాము గుండెల్లో నువ్వు ఉండవా ఓ గురుస్వామి గుండెల్లో నీవు ఉన్నావా ఓ గురుస్వామి గుండెల్లో నీవు ఉండవా ఓ గురుస్వామి గుండెల్లో నీవు ఉన్నావా ఓ గురుస్వామి సద్గురునాథ్ మహారాజ్ కి జై. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 జయ జయ రామ జానకి 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 రామ ఓ రామ ఓంకార రామ ఓ రామ ఓంకార రామ రామ మాలో చేతులు పట్టుకుంటే ఈజీ అవుతుంది ఒక చిక్కులు పడతాయి అవి కూడా సరి చూసుకోవాలి దయచేసి రామ 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 ఇంకే సూచన మళ్ళీ మీకు కూడా సంకల్పం చేయించబడుతుంది మాలధారణ చేయడం జరుగుతుంది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. జై పవన సుత హనుమానికి జై. రాధా రామచంద్ర భగవానికి జయం జయం ఆంజనేయ జయము నీకు అప్రమేయ నోరు అంటానికి ఏమన్నా స్వామి జయం కప్పటి కొట్టకూడదు నోరు అనాలి జయము జయము ఆంజనేయ జయము నీకు అప్రమేయ వందనాలు చేకొను మయ్యా ఓ వజ్రకాయ వందనాలు చేకొను మయ్యా శ్రీరామదూత జయము జయము ఆంజనేయ జయము నీకు అప్రమేయ జయము జయము ఆంజనేయ జయము
ఏంటి జై శ్రీరామ్ ఏమని భగవత్ సంకల్పంతో మనం జయం కలగాలి, మన సైనికులు విజయకేతనం ఎగిరేసి రావాలని చెప్పి మరొక్కసారి జై శ్రీరామ్. ఇక్కడ ఉన్నోళ్ళు గట్టిగా అంటే జై శ్రీరామ్. నీ కోపం వచ్చిందా? పూజ చేయించి ఉపదేశం చేయించి మాలాధారణ ఏం జరుగుతుంది కాబట్టి కొద్దిసేపు ఆలస్యమైన మీరు చేసే దీక్షను పరమ పవిత్రంగా పరమ భక్తితో స్వీకరించి ఆ పుణ్య ఫలాన్ని మనం సంపూర్ణంగా పొందాలి. ఇప్పటిదాకా మన భజనలో కీర్తనలో రమేష్ గారు చెప్పారు, హనుమంతుని దీక్ష, హనుమంతుడు ఎంత కఠినంగా దీక్ష చేస్తే ఎంత మంచి ఫలితం వచ్చిందో మనకు తెలియజేశారు. అదే విధంగా సునాయాసంగా కాకుండా మనం అతి భక్తిచే మనం బ్రహ్మాండంగా దీక్షతే కంకణధారణ చేస్తున్నాం కాబట్టి అదే విధంగా స్వామిని స్మరిస్తూ కీర్తిస్తూ గురుస్వామి వారికి ప్రణామాలు చేసి మనం అట్టి పుణ్యఫలాలు మనం కూడా పొందాలి. కొద్ది ఆలస్యం అయితే అందరిలో అయిపోతే కానీ అందరికీ గురువు గారి చేతుల మీదుగా శని త్రయోదశి రోజు పరమ పవిత్రంగా సంతోషమాత సన్నిధిలో మాలాధారణ గురువు గారి చేతుల మీద చేయడం అనేది మన పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే గురువు గారు ఎక్కడో ఉండిపోయి మాలాధారణ చేయడం మనతో కాదు కాబట్టి కొన్ని సంవత్సరాల నుంచి ఎంతో మందిని స్వామివారిని విజ్ఞప్తి చేస్తూ మనం రిక్వెస్ట్ చేస్తే ఈ సంవత్సరం స్వామివారు మనకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ అవకాశాన్ని తీసుకొచ్చిన మన రామకృష్ణాచార్య గారికి కూడా కొద్దిగా తప్పనితో ధన్యవాదాలు తెలియజేస్తాం. మేము ఎవరు ఎక్కడ మాలాధారణ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు కూడా అర్థం కాకుండా మాలాధారణ ఏం జరుగుతుంది దాని పవిత్రత తెలియజేస్తూ దాని సంపూర్ణ ఫలం మేము అందరం పొందే విధంగా మాకు తెలియజేయాలని స్వామివారిని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. వారికి మరి ఒకసారి ఈ ఆలయ కమిటీకి ఆలయ పాలకవర్గానికి ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన వారందరికీ కూడా ఒకసారి పేరు పేరున మన హనుమాన్ దీక్ష భక్తులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంతో అద్భుతమైన ఫలితం ఉంటుంది. అది గురువు గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో మన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం మనకి జీవితంలో లభించింది. ఎంతో పూర్వజన్మ సుకృతం ఉంటే గాని ఈ గురువు గారి చేతుల మీద మాలాధారణ చేయడము, ఈ పరమ పవిత్రమైన హోమంలో పాల్గొనే అవకాశం మనకు లభించదు. అటువంటి అవకాశం లభించిన మనం అందరం ఉపయోగించాలని కోరుకుంటూ ఈ మాలాధారణ తర్వాత 108 హోమంగాలచే హవన కార్యక్రమంలో అందరూ పాల్గొనే అవకాశం ఉంది. ఎవరు ఏం తీసుకురావాల్సిన అవసరం లేదు, సామాగ్రి అంతా ఇక్కడే ఇవ్వబడుతుంది. నిండు మనసుతో ఇచ్చేసి కార్యక్రమంలో పాల్గొని మంచి పుణ్యఫలాన్ని మీరు అందరూ పొందాలని కోరుకుంటున్నాం. రాగాలు మాకు రావు, తాళాలు మాకు లేవు, రాగాలు మాకు రావు, తాళాలు మాకు లేవు, రాగాలు మాకు రావు, తాళాలు మాకు లేవు, అరుపులే నీ పిలుపులు, నీ పిలుపులు అంజంగా నీ పిలుపులు, పల్లె పల్లెలున్నావు పట్టణంలో ఉన్నావు, పల్లె పల్లెలున్నావు. ప్రత్యేకంగా వేడుకుండాలి అని చెప్పి బాధపడ్డ మనసులో నేను దయచేసి ఈ పవిత్రను కాపాడుకుంటాం. ప్రతి సంవత్సరం కూడా సంతోషమాత ఆలయంలో ఎవరు చేయగలుగుతా అమ్మవారు నేర్పట్టి ఈ కార్యక్రమాలను ఇదే విధంగా చేయాలని మీరందరూ చేస్తారని పేరుతో అఖిల భారత హనుమాన్ దీక్ష సేవా సమితి ఆధ్వర్యంలో మొత్తం తెలంగాణ ప్రాంతంలో సిద్దిపేటలో కుల మత భేదాల గతి ఆ భిక్ష ఈ రోజు ఇంతింతై మొక్క నాటిన భిక్ష ఈ రోజు సుమారు 2000
మందికి భిక్ష సిద్ధిపేట పెద్దది కాబట్టి ప్రతి మూల మీద కూడా ప్రతి హనుమాన్ టెంపుల్ దగ్గర కూడా భిక్ష ఏర్పాటు చేస్తున్నాము. మాల ఎందుకు వేస్తున్నాము? చూసి వద్దమా